వైసీపీకి తెలుగుదేశం షాక్ ఇచ్చిందనాలా? లేకపోతే రాష్ట్రంలో బాధితులని కూడా బాధ పెడుతున్నారనాలా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మొన్న ఒక మహిళని నట్ట నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి టాయిలెట్ పోసుకునే స్థితికి దిగజారినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో గుంటూరులో జరిగినటువంటిది దేశం యావత్తు విస్తుపోయినటువంటి పరిస్థితి. 10,000 రూపాయల లంచం కోసం ఒక పంపు గురించి ఒక పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు చేసిన అరాచకం. అసలు ఆ నాయకుడు 10,000 కలెక్ట్ చేసుకోవడం ఏంటో అర్థం కాదు. బట్ అసలు డబ్బులతో సంబంధం లేదంటే ఇంత దారుణం చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పంపుకి మోటార్ పెట్టారు అంటే మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి, నాయకుడికి ఏం సంబంధం అది? అంటే అక్కడ ఖచ్చితంగా అతను ఆశించాడన్నది తేలుతుంది. ఆ ఇష్యూ తర్వాత అందుకు అంగీకరించని ఆ మహిళ మీద, వాళ్ళ కుటుంబం మీద దాడి చేయడం, ఆ మహిళని నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టిన ఉదంతం, దీని మీదన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేయటం, ఇంకోవైపున లోకల్ ఎమ్మెల్యే మాధవి అనేక అంశాల్లో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంది కాబట్టి ఆవిడని ఇక్కడ ప్రస్తావించడం, ఆవిడ లేదు నేను సపోర్టింగ్గానే ఉన్నాను, ఆమెకి నిందితులను అరెస్ట్ చేశాను తెలియగానే అంటే 2 రోజులు ఆగిన తర్వాత అది కూడా చివరికి పోలీసుల చుట్టూ తిరిగి 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 చివరికి సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వచ్చాక కానీ కేసు పెట్టనటువంటి విషయాన్ని వైసీపీ ప్రస్తావిస్తే ఇప్పుడు ఆ మహిళ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసింది. నాకు ఎమ్మెల్యే గారు బాగా సహకరించారు, ఆమె నాకు అండగా నిలబడ్డారు అన్నటువంటిది. నిన్నటిదాకా వైసీపీ వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పాలి కదా ముక్క, మీరెందుకు వచ్చారు, నాకు ఎమ్మెల్యే గారు బాగా సహకరించారు టీడీపీ అతని విషయంలోనైనా సరే అన్నటువంటిది. అంటే ఆమె మీద ప్రెషర్ ఆ స్థాయిలో వీళ్ళ నుంచి ఉంది అన్నటువంటిది అర్థమవుతుంది.